సార్ ఒక్క డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ పెళ్లి విడాకులు అయినాయి కదా, ఫ్రీగా విడాకులు ఇచ్చారా, డబ్బు వసూలు చేశారా? మరి అమ్మాయికి ఇంకా వెనక ముందు ఏమి ఉండదు కదా. ఉండదు కదా. ఎంత వసూలు చేశారు? 15 లక్షలు అండి. రెండో పెళ్లికి 20 లక్షలు అండి. మూడో పెళ్లికి 10 లక్షలు అంటే ఎక్కువ ఉన్నాడండి. 10 లక్షలు బతికిచ్చారు. నాలుగో పెళ్లికి అడిగేం లేదండి, 8 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక్కట పోయాడండి. అమ్మయ్య, పెరుగుతున్న కొద్దీ అమౌంట్ తగ్గిద్దని మీకు అర్థమైందిగా. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు కలిపి ఇప్పుడు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి దగ్గర 60 లక్షలు వసూలు చేశారు సార్. అందుకని ఈయన దగ్గర నుంచి ఎంత అడుగుతున్నారు మీరు? మేము ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాము. 30 లక్షలు ఇచ్చారా నాన్న? పిల్ల బతకాలి కదండి మరి. అంతేలే. ఎన్ని మేళ్ళు కట్టారండి? మీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయి? ఏమి లేవండి, ఏదో చిన్నది పెంకిటీలు ఉందండి. మిగతాదంతా క్యాష్ ఎక్కడ డిపాజిట్ చేశారు? ఒక్కో పెళ్లి దగ్గర నుంచి ఏమి లేదండి, పిల్ల పేరునే 3 ఎకరాల భూమి ఒకటి ఉన్నది అంతే అండి. కొనేసావా? సూపర్. పిల్ల బతకాలి కదండి, లేదండి. పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చో. ఎంతమంది పిల్లలు మీకు? ఆడపిల్లలు? ఇది ఒక్కతే అండి. ఒక్క పిల్ల మీద ఎంత బిజినెస్ చేసావా? మీ ఆవిడ ఉందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అలా అది ఉంటే ఈ బాధ లేకుండా బాబు. అయ్యయ్యా సార్, ఏంటి సార్ ఇది కౌంటర్ మాకు. అలా కాదు, జాలి పడిపోతాం అనుకుంటున్నారా? 3 ఎకరాలు ఈ మొత్తం డబ్బుతోనేనా? మీ పూర్వీకుల ఆస్తి కాదు ఇది, ఈ డబ్బుతోనే. ఈ 6 సంవత్సరాల్లో కొన్న డబ్బేనా? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకో ఎకరం లేదనా? కాదండి, పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. భవిష్యత్తు అయ్యా, ఏం భవిష్యత్తు అయ్యా? మీ ఇద్దరు కలిపి శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఏడవలసింది కాదు, చేసిందంతా వీళ్ళు చేసి మళ్ళీ ఆయన ఏడుస్తారేంటి? సొసైటీకి ఇదే కదా మేడం కావాలి. మీరు చేసిన తప్పని మీకు తెలియట్లేదా? అంటే నిదానంగా 100 ఎకరాలు చేద్దాం అనుకున్నాడు, 3 ఎకరాలకి అయిపోయింది. బ్రేక్ దొరికేసింది. పిల్లడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు, పోలీసులు ఎంక్వైరీ చేసి ఏం వద్దండి, మా 30 లక్షలు మాకు ఇచ్చేస్తండి. అలాగమ్మా, అలాగే. ఏమ్మా 30 లక్షలు ఇచ్చారా మీకు? మీరేమి ఇవ్వలేదంటున్నారు మేడం. అక్కడ మీకు సీన్ అర్థం కావట్లా. 4గో పెళ్లి వాళ్ళు 8 lakhs ఇచ్చారు, 5వ పెళ్లి వాళ్ళు 7 ఇచ్చారు. ఇక్కడ కనీసం 30 అన్న లాగుదామని, అది 30 ట్రిగర్ వేస్తే కనీసం ఒక 5 లక్షలు 8 లక్షలు రాకపోతాయా అని వాళ్ళ టార్గెట్. లేదా పాత 2 రాని కూడా ఇక్కడ కంపెన్సేట్ అవుతుంది, కవర్ చేద్దాం. బోనస్. అబ్బా, ఒకే కొడుకులు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారా మాక్సిమం? వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళని వీళ్ళ చూసి. సొంత ఇల్లు ఉంది మేడం ఒకటి. అదేనా ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా ఈ పాటికి? ఆడే మంచోడే కదండి. చెప్పు, వీళ్ళ గురించి చెప్పమ్మా. మీరు మెడ మీద గీతలు ఎలా కొడేసింది ఆవిడ, చీపర్ కట్టించి కొడేసిందండి. ఏం చేస్తే కొట్టింది? ఈ నోట్లు లాగింది ఏమంటారు? ఆవిడ చైన్ పట్టుకుని ఉయ్యాలు ఊగిందంట. ఈవిడ లాగలేదండి, ఆవిడ లాగేసుకున్నదండి. అక్కడ తగిలేసింది దెబ్బ. ఏది? ఆవిడ ఉయ్యాల ఆవిడే ఊగిందా సార్ చెప్పినట్టు? అంటే పెనుగుళ్ళట్లో ఆవిడ చైన్ ఆవిడ చేతికి అడ్డొచ్చింది, గబక్కుని తగిలిన చేతికి పుసుక్కలు లాగేసింది ఈవిడ. పోన్లేమ్మా. కాదమ్మా, ఎందుకంటే మీ అత్త కొట్టిందంట, చీపురుతో కొట్టిందా? అవును సార్. నువ్వేం చేస్తే కొట్టింది? పల్లెకి వచ్చింది, పడుకుని చెప్పనండి. కిటికీలో చూస్తా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. పని అంతా చేసి అలసిపోయి పండుకుంటే వచ్చి రోజు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది. ఎవరితో మాడతావు? ఫోన్లు మాడుతూ ఉంటే గంటలు. మా డాడీకి ఒక్కనికే ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేయండి మేడం. చాలు, ప్లానింగ్ ఆఫ్ ఇది ఉండాలి కదా. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ప్లాన్. పైగా ఇక్కడ 6 months అయిపోయింది, అన్ని త్వరగా క్లియర్ అయినాయి. ఇలా బాగాలేదని ఫోన్ చేసుకోవడం తప్పేనట్టండి, బాగాలేదని చెప్తుందండి. అంతవరకు కాదులే, నెక్స్ట్ డే ఎలా ఉండాలన్నది కూడా మీరే చెప్తారు కదా. వీడితో ఉండాలో ఊడాలో చెప్తారు కదా. ఫైనల్ గా 30 కావాలో 20 కావాలో చెప్పేది కూడా మీరే కదా. మాకు వద్దండి, పళ్ళే ఉండాలి. మా 30 లక్షలు చెప్తే మేము వెళ్ళిపోతామండి. 30 అక్కర్లేదు, వెళ్ళిపోండి. పిల్ల బతుకు సరిపోద్దండి. మీరున్నారుగా చూసుకోవడానికి. మీ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటానండి? గట్టుకుంటే 2-3 సంవత్సరాలు నేను చచ్చిపోతాను. నానా, మీ ఆవిడ లేదన్నారు కదా, మీరు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా? పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరానండి. లేదా ఆ అమ్మాయి కూడా కేసులు వేస్తే బాబు ఇవ్వాలి, ఇదేదో ప్లాన్ బాగుందని పిల్లని పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసావా? అలానే కదా, నోట్లో ఎలా బతుకుతానండి. మీకేమన్నా అలవాటు ఉందా? లేదండి, ఏం లేవు, అలవాట్లు లేవు. ఏమా నీకన్నా బుద్ధి ఉందా? మీ నాన్న ఏం చేస్తున్నాడని నీకు అర్థమవుతుందా? అంత నోట్లో 4 లేకుండా ఎట్లా ఉన్నావు తల్లి? సొసైటీ చూస్తున్నావుగా, ఆయనకేదో పెచ్చెక్కి నీకు పెళ్లిళ్ళు చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది నాన్న దగ్గర అని. దీనికి మళ్ళీ లైసెన్స్డ్ పెళ్లి. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే దీన్ని ఏమని మాట్లాడతారో అర్థమవుతుందా నీకు? బుద్ధి లేదా? ఆయన పెళ్లిళ్ళు చేస్తుంటే నువ్వు చేసుకుంటే వెళ్తున్నావు, నంగనాచిలాగా కూర్చున్నావు. మాకు న్యాయం జరిగితే సరిపోద్దండి. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు అమ్మా, న్యాయం కాదు. జరగాలి. ఆవిడ కాదు, ఇప్పుడు ఆవిడ సీన్ ఏంటో అర్థమైంది. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు. స్ట్రాంగ్ కేసు మేడం ఇది. మరీ ట్రెండ్ తాగేసి వచ్చి పిల్లలు కొడేస్తున్నాడండి, రోజు కొట్టడండి, చెప్తాడండి. అప్పుడప్పుడు సార్, అంటే జాబ్ టెన్షన్ లో తాగినప్పుడల్లా కొడతావు. పోను అప్పుడప్పుడే కాపురం చేయమని అడిగితే ఆమె ఏమో పెళ్లి చేసుకున్న కాపురం చేయదేటండి, అమ్మ మాటలకి పిల్లల దగ్గర రాడండి. బానే వచ్చిందంటే అతను చూసాడంట మీ దగ్గరికి. ఏంటి చాడీలు చెప్పుకుంటారు సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటారు. ఎవరు చాడీలు? ఇప్పుడు మా మీద వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మీద మాకు చెప్తారు. ఎవరు? అతనా? అది కదా, నువ్వు తాగి వచ్చినప్పుడల్లా ఆవిడ సంసారం రావట్లేదని కొడతావా? నేను కొట్టా. మా ఊర్లో పెద్దలు కూడా చూపించామండి, ఇలాంటి దగ్గర కాపురం చేయలేదు పిల్లలు తీసుకొచ్చి అని చెప్పేసి అంటే తీసుకొచ్చేస్తాం. ఏది పెద్దలు చెప్పారా మీ ఊరు పెద్దలు?
ఓసారి ఫోన్ మాట్లాడిచ్చాం మా పెద్దలందరికీ అవార్డు ఇద్దాం. మరి మీరు 30 లక్షలు ఇచ్చినప్పుడు ఆ పెద్దలు వచ్చారా? సాక్షి లేదండి, మా అల్లుడు కూతురు కదండి, బాగుపడతారు కదండి, మామూలుగా ఇచ్చేసాను. మామూలుగా అలా ఇచ్చేసారు. పెద్ద మనుషులు లేరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. నువ్వు ఇచ్చావనగానే కోర్టు నమ్మేయాలా, పోలీసులు నమ్మేయాలా, ఇక్కడ కూర్చున్నా మేము నమ్మాలి. ఖర్చులకి ఇచ్చేసారు అంతే. ఇంతకు ముందు మొగుడు అబ్బాయి ఆల్రెడీ ఇక నుంచి కొట్టడో తాగడో ఏమీ చేయడు, వాళ్ళ అమ్మ కూడా ఉండదు, కాపురం చేయమని చెప్పండి. వద్దండి, చేయదండి, చంపేస్తాడండి, అద్దరు ఏకం చంపేస్తాడు. మేము ఉంటాం. లేదండి, చంపేస్తాడండి. పోనీ 30 లక్షలు ఇచ్చేస్తారు వాళ్ళు మీకు తిరిగి, అప్పుడు కాపురానికి ఓకేనా? వద్దులండి, ఇంకా బతకనివ్వడండి. 30 లక్షలు వచ్చినాక కుర్రాడు 30 lakhs మనకి ఇక్కడ టార్గెట్. తాగుస్తాడు అప్పుడప్పుడు, తాగి గొడవ పెడతాడు. నానా ఇవన్నీ మీ ఇద్దరి మధ్య కలిసి ఉంటాము అంటే మాట్లాడతాం. ఇక్కడ విడిపోయే కేసులో వాళ్ళు ఒక క్రైమ్ చేసి ధైర్యంగా 30 లక్షలు అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చాము అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో కేసులు ఫైల్ చేస్తే కోర్టులో 5-5 సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది, ఎంతో కొంత ఇవ్వకపోతారా అని తెలివితేటలు. మిగతా 5 వదిలించుకున్నారు. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారుగా, ఏం చేయాలో మాట్లాడుతూ ఉండండి. కోర్టులో అది పోలీస్ స్టేషన్ లో అన్ని ఫైల్ అయితే ఇంకా బయట ఇంకెన్ని జరిగా మాకు తెలియదు కదా. అదేలేమ్మా. ఫిక్స్రా 30 ఇస్తే కానీ లేగరా మీరు? ఇంకేమన్నా ఉందా ఇంకో మాట? అంటే మేము ఇచ్చిన డబ్బులండి, మాకేం ఫోన్లేండి, అంత ఇచ్చే పొజిషన్ లో లేరు. ఎంత ఇస్తే ఓకే మీకు? ఏంటో పిల్లలు బతుకుతానండి. అంటే బేరం ఆడుతున్నారు సారు, చెప్పాలి. అంటే పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. నువ్వేమో చాలా వలేస్తూనే ఉన్నారు. మాకు ఒక ఇల్లు ఉందండి, 1 ఎకరం ఉందండి, అన్ని మొత్తం లెక్క అంతా చెప్తున్నావు అమ్మాయికి. అట్లా నెమ్మదిగా అమ్మ దగ్గర వివరాలన్నీ తెలుసుకున్నారు. ఓ సంబంధం ఇచ్చేటప్పుడు చెప్తాం కదమ్మా, ఇన్ఫర్మేషన్ కుటుంబం ఎలా ఆస్తులు ఏంటనే చూసే చేశారు. వాళ్ళు ఏమి ఇవ్వలేదని మాకు అర్థం అవుతుంది. ఆయనకి 30 లక్షలు కావాలంటే ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేయడానికి. మీరు అక్కడికి దానికి భయపడే కదా ఇక్కడ దాకా వచ్చారు. ఆ పోలీస్ ఒకడే కొడుకని కనిపెట్టారు వాళ్ళు. నీ వెనకాతలు ఉన్న ఆస్తుల గురించి కనిపెట్టారు. మొత్తం అన్న పూర్వపరాలు అని మీరు వాళ్ళు కనుక్కున్న దాంట్లో పావు వంతు కనుక్కోలేదు. మీరు చెప్తున్నాను బేసిక్. ఆ ఇంటికో ఈ ఇంటికో ఒక 2 మాటలు క్వశ్చన్ అడిగితే కనుక ఎవడో చెప్తాడు. వీళ్ళు పడినటువంటి జాగ్రత్త ఏంటి అన్నది మీకు తెలుసు. ఒక పెళ్లికి తెలియకుండా ఇంకో పెళ్లి తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు, అంతేగాని ఊరు వాడికి తెలియకుండా అయితే పెళ్లిళ్ళు చేయలే. అందరి పెళ్లి బాగానే చేశారు. ఎందుకంటే మీరే అన్నారు పెళ్లి ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక ఓ 10 మందినో 100 మందినో పిలిచి ఉంటారు. ఆ 10 మందిలోనో 100 మందో మీకు ఒక్కడు కూడా ఎందుకు దొరకలేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే అప్పుడు ఏం చెప్పలేదు సార్. ఎవడో వచ్చి చెప్పడయ్యా, ఎవరికి కావాలి భోజనం పెడతారు. మాటల్లో మాట వరుసకైనా ఇప్పుడు మా బంధువుల్లో కూడా అడుగుతారు కదా. మేము మంచివాళ్ళం అండి, పిల్లలకి ఒకటి అంటే వదిలి కోపం. సరేలేండి, మీరు చెప్పారు కదా మీకు కావాల్సిన. పిల్లలు సరిగా చూసుకోలేదు, అందుకని వదిలించిస్తామండి. ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకుంటారు. మేము మంచోళ్ళం, మేము మంచోళ్ళం. మీరు ఎన్ని చోట్ల ఇలా కంటతడి పెట్టి ఎంతమందిని నమ్మించారో మాకు తెలియదు, కానీ ఎక్కడైతే మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.